శివాజ్ మహారాజ్ యొక్క వారసులు ఎలా కొట్టుకుంటున్నారు, రెండు గ్రూపులుగా విడిపోయి మరి వారి వర్ధంతి సందర్భంగా కొట్లాటలు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు. మనం కూడా మరి కరాటే కుంఫు నేర్చుకుని ఉండాలి, లేకపోతే మరి క్రిమినల్స్ చేతిలో మనం బలి అవ్వచ్చు, పారిపోవాల్సి రావచ్చు, ఆస్తులు వదలాల్సి రావచ్చు. ఏమంటారు? కామెంట్ చేయండి. భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో వివరించినట్టుగా క్షత్రియులు ధర్మకు ఆపద వచ్చినప్పుడు, ధర్మానికి ఆపద వచ్చినప్పుడు ఏ రోజైనా ధర్మం కోసం వీళ్ళు సంపనికైనా సిద్ధమైన క్షత్రియులు. జైతు జైతు రామరాజ్యం. భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో చూపిన వీళ్ళంతా క్షత్రియులు. అక్కడుకున్నారు వీళ్ళంతా మొత్తం ఇప్పుడు పైకెళ్ళి అగో క్షత్రియుల యొక్క యుద్ధం చూడండి. జై శ్రీరామ్. భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో చూపిన క్షత్రియులు. జై శ్రీరామ్. జైతు జైతు రామరాజ్యం. భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో చూపిన క్షత్రియులు. భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో చూపించినట్టు వివరించినట్టు క్షత్రియులు. దమ్ముకు స్వాగతం, ధైర్యానికి స్వాగతం. జైతు జైతు రామరాజ్యం. జైతు జైతు రామరాజ్యం. జైతు జైతు రామరాజ్యం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఆగో ఆగో. జై హనుమాన్.